ఏంటమ్మా అలా చూస్తున్నావు? అమ్మా ఏమన్నావు బాబు? అమ్మా అన్నానమ్మా. మరొక్కసారి అమ్మా అని పిలువు. అదేంటమ్మా, నేనెప్పుడు మిమ్మల్ని అమ్మానేగా పిలుస్తాను. అప్పుడు పిలిచిన దానికి ఇప్పుడు పిలిచిన దానికి చాలా తేడా ఉంది బాబు. ఇంకొకసారి పిలు. అమ్మా ఇప్పుడు నువ్వు అమ్మా అని పిలిచింది ఎవరినో తెలుసా? ఇప్పుడు నువ్వు అమ్మా అని పిలిచింది తన తల్లంటే అసహ్యం. ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటమ్మా? ఏం లేదు బాబు, ఏదో గుర్తొచ్చింది. కూర్చో బాబు, కూర్చో. ఏంటమ్మా ఈరోజు నన్ను కొత్తగా చూస్తున్నట్లు అలా చూస్తున్నావు? ఏం లేదు బాబు, నీకు చెప్పాలనుకున్న నిజం చెప్పలేక. నిజమా? ఏంటమ్మది? నిజమంటే అదే బాబు, దత్తత గురించి ఏం ఆలోచించావా అని. ఆ విషయం మాట్లాడడానికి వచ్చానమ్మా. నువ్వు నన్ను దత్తత తీసుకుంటానని చెప్పిన తరువాత ఒప్పుకోవాలా వద్దా అని చాలా ఆలోచించానమ్మా. ఏం ఆలోచించావు బాబు? నిన్ను తల్లిగా అంగీకరించమని ఇంట్లో వారందరూ చెప్పారు. నన్ను ఎవరూ అనాథనకూడదన్నా నీ మంచి మనసు నాకు నచ్చిందమ్మా. నాన్న తన తల్లి మీద కోపంగా ఉన్నారంటే నాన్నమ్మ నాన్నని దత్తత తీసుకున్న తర్వాత నాన్నమ్మే తన సొంత తల్లి అని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. అను, ఏంటమ్మా? నువ్వు నాకొక విషయం చెప్పాలను. ఏ విషయం అమ్మా? మీ నాన్న దత్తత తీసుకోవాలనుకుంటున్న తల్లి మీద ప్రేమ చూపిస్తున్నారు, కానీ తన కన్న తల్లి మీద ప్రేమ చూపించట్లేదు. ఈ విషయం ఆ తల్లికి తెలిస్తే ఆ కన్న తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా? మీ నాన్నగారి కన్న తల్లి ఎవరో నీకు తెలుసు కదా. నీకు తెలిసి కూడా ఆ తల్లికి ఈ విషయం చెప్పకపోతే మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతామను. తన తల్లి ఎవరో ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి మీ నాన్నగారు అలా మాట్లాడుతున్నారు. కన్న తల్లిని కళ్ళతో చూస్తే ఆమె కళ్ళల్లో కనిపించే ప్రేమను చూసి మీ నాన్నగారి మనసు మారుతుందని అనుకుంటున్నాను. ఆ తల్లితో మీ నాన్నగారు ఒక్కసారి మాట్లాడితే ఆ తల్లి ప్రేమేంటో తెలుస్తుందని, ఆ తల్లి ప్రేమని అర్థం చేసుకుంటారని నా నమ్మకం. మనం వెళ్ళి ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాం. ఆ కన్న తల్లి ఎవరమ్మా? నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. ఎవరో చెప్పమ్మా. నేను చెప్పనమ్మా. నేను నాన్నకు కూడా చెప్పలేదంటే నీకు చెప్పడం కరెక్ట్ కాదమ్మా. మీ నాన్నకి చెప్పలేదు సరే, కానీ నాకు చెప్పడానికి ఏమైంది? ఏం కాకూడదనే చెప్పనంటున్నాను. నాన్నకి తన తల్లి మీద అంత కోపం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆవిడతో మాట్లాడితే నాన్నకి నీ మీద కూడా కోపం వస్తుంది. నాన్నకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీపై చూపించే ప్రేమ కోపంగా మాటం నాకు ఇష్టం లేదమ్మా. నాన్నమ్మకి నానంటే చాలా ఇష్టం. ఇప్పుడే నాన్నమ్మ మీద ఇంత అభిమానం ప్రేమ చూపిస్తుంటే దత్తత తీసుకున్న తర్వాత నాన్న మీద ఇంకా ప్రేమ అభిమానం చూపిస్తుంది. అప్పుడు తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో నాన్నకు తెలిసొస్తుంది. ప్రేమ ఎంత గొప్పదో నాన్నకు అప్పుడు అర్థమవుతుంది. తల్లి మీద ఉన్న కోపం ద్వేషం నాన్నకప్పుడు పోతుంది కాబట్టి
కన్న తల్లి ఎవరు నాన్నకి అప్పుడు చెప్దామే కరెక్ట్. నన్ను ద్వేషించే నా కొడుకుని ఈ దత్తత ద్వారానైనా నాకు దగ్గర చేస్తున్నందుకు సంతోషం స్వామి. నా కన్నబిడ్డ వాసుదేవ్కి తన తల్లిపై ఉన్న ద్వేషం పోయేలా మా ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరగాలని ఆశీర్వదించు స్వామి. నేనే తన కన్న తల్లినని నా కొడుక్కు తెలియకపోయినా పర్వాలేదు, కానీ తల్లి కొడుకులుగా బలపడే ఈ బంధాన్ని మాత్రం విడిపోయేలా చెయ్యకు స్వామి. మా అమ్మ కోరిక నెరవేరేలా చూడు స్వామి. మా పెద్దన్నయ్యకి మా అమ్మ మీదున్న కోపాన్ని, ద్వేషాన్ని ప్రేమగా మార్చుకునేలాగా చూడు స్వామి. అమ్మా, మీరు దత్తత తీసుకోవాలనుకుంటున్న అబ్బాయి వచ్చి కూర్చుంటే పూజ ప్రారంభిస్తాం. మా అబ్బాయి ఇంకా రాలేదండి, దారిలో ఉండుంటాడు. సింధు, అన్నయ్యకి ఫోన్ చేసి రావడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోమ్మా. అన్నయ్య వచ్చేసాడమ్మా. బిడ్డ పెద్దన్నయ్య. నానమ్మ అను, ఈ క్షణం నుంచి నేను నా సొంత కొడుకుగా దత్తత తీసుకోవడమైంది. నిన్ను నా సొంత కొడుకుగా దత్తత తీసుకోవడమైనది. మనస్స వాచ కర్మణ నిన్ను తల్లిగా ప్రేమిస్తాను. నీ కుటుంబాన్ని, నీకు సంబంధించిన బంధుమిత్రులందరినీ అభిమానంతో ఆదరిస్తాను. నీ కొడుకుగా నీ బాధ్యతల్ని, నీ బాధ్యతలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాను. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే